నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అకారణంగా హౌస్ అరెస్ట్ ఏమిటి, సాకులు చెబుతూ నోటీసులు ఏమిటి? టూ టౌన్ పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ గరం. ఆధ్యాత్మిక సామాజిక సేవలతో 25వ వసంతంలో శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృంద సేవా సంస్థ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేయాలని ప్రయత్నించిన టూ టౌన్ పోలీసులు అడ్డుకునే క్రమం ఉద్రిక్తతకు దారితీసిన వైనం. వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ నివాసం వద్దకు గురువారం ఉదయం 6 గంటల సమయానికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా శివకుమార్ ఈ విషయమై తీవ్రంగా స్పందించారు. అయితే నగర్ లింగారావు సెంటర్ కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్ ను పోలీసులు భారీగా మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోవడంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సుమారు గంట సేపు హైడ్రామా నడిచింది. సిఐ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే శివకుమార్ల కొంత వాగ్వివాదం చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులు పోలీసులను అడ్డుకోవడంతో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పోలీసులను దాటుకుంటూ తమ కారులో గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శివకుమార్ మాట్లాడుతూ ఈ ఘటన చూస్తే కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలనకు అద్దం పడుతుందన్నారు. కాకని గోవర్ధన్ రెడ్డి మీ ఇంట్లో దాచారు, సోదాలు చేయాలని ఓ సాకు చెబుతూ దౌర్జన్యంగా పోలీసులు తన ఇంటి లోపలికి వచ్చి నోటీసులు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని అన్నారు. పోలీసులమని నోటీసులు తీసుకోవాలని ఏమిటి దౌర్జన్యం, నేను నోటీసు తీసుకోనని స్పష్టం చేశామన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి మనోహర్ కి చెబుతున్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. ఇలాంటివి మీరు ప్రోత్సహిస్తే మేం కూడా చేయాల్సి వస్తుందని శివకుమార్ హెచ్చరించారు. పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారా? పోలీసులకు సపరేట్ రాజ్యాంగం ఉందా అంటూ మండిపడ్డారు. ఒక పోలీస్ స్టేషన్ లో ఎంతెంత లంచాలు తింటున్నారో లెక్క బయటకు తీయనా, ఇక నుండి చూపిస్తా అంటూ సిఐ తీరును ప్రశ్నించారు. పల్నాడుకు నేను వెళ్తానని అనుమానం ఉంటే మార్గ మధ్యంలో ఎన్ని చెక్ పోస్టులు లేవు, అక్కడే అరెస్టు చేసుకోండన్నారు. ఇంటి వద్దకు పోలీసులను పంపడం దుర్మార్గపు చర్య అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ పాలనలో మనోహర్ ని ఎప్పుడు అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయలేదు. నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగారు, మీటింగులు పెట్టారని గుర్తు చేశారు. టూ టౌన్ సిఐ రాములు నాయక్ తీరుపై శివకుమార్ తీవ్రంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ వెంట పార్టీలోని ముఖ్య నాయకులు ఉన్నారు. అట్లా కాదు, మరి నోటీస్ తీసుకోవడానికి మీకే సంబంధం అంటున్నా నేను. ఏ సంబంధం? అల్లాడిది ఒకవేళ నేను నిజంగా కనుక వెళ్తే ఏ గుంటూరు దగ్గర లేకపోతే ఇంకో దగ్గర వాళ్ళు ఆపుకుంటారు. అట్లా కాదండి, నువ్వు ఏడు ఆపుతున్నప్పుడు వాళ్ళు ఆడ ఆపుకుంటారుగా. ఒకవేళ నేను వెళ్తే అక్కడ ఆపుకుంటారు వాళ్ళు. నా కార్ నెంబర్ తెలీదా, ఏం తెలీదు మీకు? ఏంటి సార్ మీరు చెప్తున్నారు అక్కడ ఆపుకుంటారని? మేము పోలీసులు కదా, నేను వెళ్తాను, నాకు తెలియదు కదా. మీకు ఎందుకు తెలియదు అని చెప్పానా? ఎవరు? నేను నోటీస్ తీసుకోండి సార్. మరి అసలు నేను ఎందుకు తీసుకోవాలి? నేను హౌస్ అరెస్ట్ అంటే మీరు బలంతో బయటకు వస్తారు ఎందుకు? మరి అసలు మీరెవరు నన్ను హౌస్ అరెస్ట్ చేయండి? పోలీస్ ఆఫీసర్ అండి. ఎవరంటారు? నేను క్రైమ్ చేశానా? క్రైమ్ చేయడం కాదు, ప్రివెంటివ్ కింద తీసుకుంటాం. ప్రివెంటివ్ దేనికి? నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేని. తెలుసు సార్, తెలుసు. రోడ్డు మీద పెట్టి మాట్లాడుతున్నావు. మీరు హౌస్ అరెస్ట్ అంటే మీరు బయటకు వచ్చారు. ఏంటండి హౌస్ అరెస్ట్? అసలు దేనికి? దేనికంటే హౌస్ అరెస్ట్ దేనికి? జనాల్లో ఇష్యూ ఉందా? నోటీస్ నేను వెళ్ళాను. మీరు నోటీస్ తీసుకొని వెళ్ళిపోతాను. మీరు నోటీస్ తీసుకొని వెళ్ళిపోతాను. ఏం సంబంధం అండి నేను నోటీస్ తీసుకోవడానికి? ఇప్పుడు అక్కడ పర్మిషన్ లేదండి. అట్లా లేదు, వెళ్తే అక్కడ అరెస్ట్ చేసుకోండి. అక్కడ ఎందుకు అరెస్ట్ చేస్తాను? లేకపోతే గుంటూరులో చేసుకో. నేను వెళ్తే మేము అక్కడ చేయాలి, మీరు మాకు రూల్ చెప్పదండి సార్. అదేంది? మీరు అదే చేయండి, మీరు అక్కడ మీరు మాకు చెప్తారా? మీరు మాకు ఇన్స్ట్రక్షన్ చెప్పొద్దు. మీరు మాకు ఇన్స్ట్రక్షన్ చెప్పొద్దు. మీరు నా నోటీస్ అక్కడ చేసుకోండి. మరి కాక నోటీస్ తీసుకోండి సార్, నోటీస్ తీసుకోండి. నన్ను నోటీస్ తీసుకోమంటున్నావు అంటే రోజు వచ్చి నోటీస్ ఇస్తావా? రోజు ఇవ్వను తీసుకోండి. రోజు ఎందుకు ఇస్తాను? నేను రోజు నోటీస్ ఇవ్వను సార్. ఇది ఏదన్నా జరుగుతుందని ప్రివెంటివ్ సార్. ప్రివెంటివ్ ఎక్కడ జరగచ్చు? ఎక్కడ జరగచ్చు? ఏదైనా లాండ్ ప్రాబ్లం ఉందా తెనాల్లో? జిల్లాలో ఉందా? నేను ఇప్పుడు నువ్వు పెట్టేస్తావు నాకు లాండ్ ఆర్డర్ ఇప్పుడు జరుగుతుంది ఏం చెప్పలేదు. మరి ఎలా ఇస్తావు నాకు? దీన్ని ఒకసారి చదివితే నీకు ఐడియా ఉంది సార్. చదవటం తర్వాత స్వామి ఏదేమన్నా ప్రాబ్లం తెనాల్లో సార్ ప్రాబ్లం ఉందండి, మీరు వెళ్ళొద్దండి అంటే ఓకే నేను ఎంత సార్ ఆ జిల్లాకి ఈ జిల్లాకి సార్ మనంతా నేను వెళ్తానే వెళ్ళను. నీకు తెలియదు స్వామి, నువ్వు నన్ను ఇలా తీసుకొచ్చి నోటీస్ ఇస్తుంటే నేను ఒప్పుకోను. అసలు ఏ ఇష్యూ లేకుండా ఏం లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డిని మా ఇంట్లో దాచిపెట్టాను రావటం ఏంది? ఎంత దుర్మార్గంగా జరుగుతుంది చూడండి. నేను మనోహర్ గారికి కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని చెబుతున్నా. మనోహర్ గారు మళ్ళీ చెబుతున్నా, నేను గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటివి జరగల. ఈ రకమైనవి కనుక మీరు ప్రోత్సహిస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది. అంటే పోలీసులతో భయపడతారా ఏంటి? మాకు హక్కు ఉంది. ఏం హక్కు ఉంది అంటున్నావు? పోలీసులకి ఏం సపరేట్ రాజ్యాంగం ఉందా? ఏం హక్కు ఉంది? క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళు,
చూపిస్తారు రేపటి నుంచి మీ దందాలు మొత్తం. ఒక్కొక్క స్టేషన్లో ఏం చేస్తున్నారో తీనా, ఎవరెవరు లంచాలు తింటున్నారో చూపిస్తారు రేపటి నుంచి. ఏంది దౌర్జన్యంగా నా కారుకి అడ్డంగా ఏం చేస్తావు? మేము వెళ్ళలేం. నేనేమన్నా పల్నాడులో మాచర్ల నియోజకవర్గంలో పిండెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు సరెండర్ అవుతున్నాడు. ఒకవేళ ఆ ప్రోగ్రాంకి నేను వెళ్తున్నానని మీకు అనుమానం ఉంటే చెప్పండి, నేను వెళ్తే అరెస్ట్ చేసుకోండి. నేను స్పష్టంగా చెబుతున్నా. ఒకవేళ నేను వెళ్ళకూడదని అనుకుంటే అది నాకు చెప్పి నేను వెళ్తే అరెస్ట్ చేసుకోమంటున్నా. దానికి మీరు నోటీస్ తీసుకోండి అంటే ఏంది ఇది? వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుల్ని, వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేలని ఈ రకంగా చేయటానికి పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తూ ఉండారా? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇళ్ల మీద పోలీసులను పంపటం, ఈ సంస్కృతి మరి తెనాల్లో తీసుకురామాకండి. చాలా తప్పు ఇది. ఏ రోజు మేము 5 సంవత్సరాల్లో మనోహర్ గారి ఇంటికి నోటీసులో, మనోహర్ గారికి హౌస్ అరెస్ట్లో మేము ఎప్పుడు పెట్టలా. నేను చేయలే ఇప్పుడు ఆ పనిలో. ఆయన స్వేచ్ఛగా తిరిగాడు, స్వేచ్ఛగా మీటింగులు పెట్టుకున్నాడు, స్వేచ్ఛగా ప్రోగ్రాంలు పెట్టుకున్నాడు. ఇదేందా పోలీసుల చేతిలో పెట్టుకొని రాజకీయ నాయకులకి పంపించడం ఏంది? ఏం నీచమైన సంస్కృతి ఇది? నేను డైరెక్ట్ మనోహర్ గారిని అడుగుతున్నా. మనోహర్ గారు, మీ పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, తెనాల్లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, అయ్యా శివకుమార్ గారు మీరు బయటికి రావద్దు అంటే నేను ఒబే చేస్తా. తప్పే ఉంది? చట్టానికి ఎవడు అతీతుడు కాదు. దయచేసి మానుకోండి. పోలీసులు కూడా చెబుతున్నా నేను. తెనాలి చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ రాజకీయాలు ఇక్కడ ఉండేవాళ్ళం మేము. మాది ప్రాపర్ తెనాలి, శివన్న లోకల్. నేను ఇక్కడ ఈ రాజకీయ వాతావరణాన్ని కాపాడేవాడిని. అనవసరంగా గొడవలో ఇంకోటో పెంచేవాడిని కాదు. ఇట్లాంటిది ఇంకొకసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మంత్రి గారిదని కూడా చెబుతా ఉన్నా. అట్లాగే ఇట్లాంటి చర్యలకి అన్నావా శివకుమార్ భయపడ్డు, వైఎస్ఆర్ పార్టీ భయపడదు. దాతల సహకారంతో శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం 25 సంవత్సరాలుగా సామాజిక ఆధ్యాత్మిక సేవల్ని ఓ కార్యాచరణగా కొనసాగిస్తోందని వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి పేర్కొన్నారు. స్థానిక మారిసుపేట మఠం బజార్లోని స్వామి అయ్యప్ప పీఠంలో బుధవారం రాత్రి సంస్థ 25వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా పురస్కరించుకుని మాలధారులైన స్వాములకు ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి సత్యనారాయణ మాట్లాడారు. ప్రతి ఏటా శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో మండల కాలం ఉచితంగా భిక్ష ఏర్పాటు చేస్తున్నామని, నవంబర్ 26 నుండి జనవరి 16 వరకు నిత్యం పడిపూజ అనంతరం స్వాములు ఎంతమంది వచ్చినా భిక్ష ఏర్పాటు చేస్తున్నామని, పలు సామాజిక సేవలను నిర్వహిస్తున్నామని, ఇందుకు దాతల సహకారం తోడ్పాటునిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్కోజు నరేంద్ర, నందిపాటి వెంకటరామయ్య, కాంతాచారి, రామకృష్ణ, సాయి శ్రీహర్ష, వెంకట కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వామయ్యప్ప భక్త బృందం స్థాపించి 25 సంవత్సరాల స్వామి. ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 16 నుంచి డిసెంబర్ 26 కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామి. అయితే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. రక్తదాన శిబిరాలు కానీ, గణేష్ ప్రతిమలు కానీ, మరియు పిల్లలకు బుక్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది మా సేవా సమితి. ఈరోజు విశేషం ఏంటంటే 25వ రోజు 25వ సంవత్సరం స్థాపించి దాని సందర్భంగా తెలియజేయడమైంది. స్వామి అయ్యప్ప భక్త బృందం శ్రీ బాల గణేష్ భక్త బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామి ఏ శరణమయ్యప్ప. జనవరి 14 శబరిమలలో లాగా ఆభరణాలు ఊరేగింపు, మకర జ్యోతి దర్శనం, అదే రోజును పెద్ద ఎత్తున అభిషేకాలు, ఉత్సవం, స్వామివారి రథోత్సవం చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా చేస్తున్నాం స్వామి. అందులో భాగంగానే ఈ సంవత్సరం నవంబర్ 16 నుండి డిసెంబర్ 26 వరకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి, మాల దంచిన ప్రతి ఒక్క స్వామికి కూడా భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేసి మరి ఈ రోజుకి 25 రోజుల కార్యక్రమం పూర్తయింది. ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు సహాయ సహకారాలతో మరి స్వామి అయ్యప్ప భక్త బృందం వారు చేయగలుగుతున్నారు స్వామి. దీనికి ప్రధానంగా దాతలు మమ్మల్ని ప్రోత్సహించటం, దాతల వల్ల ఈ కార్యక్రమం మేము ముందుండి నడిపించగలుగుతున్నాం. నిజంగా ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ప్రధానమైన కారణం దాతలు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యను అరెస్టు చేయడం అమానుషమని, తక్షణమే విడుదల చేయాలని వైసీపీ తెనాలి విద్యార్థి విభాగం నాయకులు పల్లె రోహి షామ్యుల్ డిమాండ్ చేశారు.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయమై రాజధాని అమరావతిలో ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్యను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ అరెస్టును నిరసిస్తూ తక్షణమే చైతన్యను విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ తెనాలి శాఖ విద్యార్థి విభాగ నాయకులు గురువారం రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెనాలి శాఖ విద్యార్థి విభాగ నాయకులు పల్లె రోహి షామిల్ మాట్లాడారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7,800 కోట్లు ఉన్నాయని, విద్యార్థుల పక్షాన బకాయిల కోసం తమ నాయకుడు ఆందోళన చేయడం పట్ల కూటమి ప్రభుత్వం బకాయిలు ఊసెత్తకుండా అక్రమ అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణమే చైతన్యాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు నలుకుర్తి ఉదయకాంత్, మాదిరెడ్డి శ్రీనురెడ్డి, మంచల సుకుమార్, పాటిబండ్ల హుసన్న, చిన్ను వేమ, రియాజ్, ఎర్మియా, పెరికల పృథ్వీ, ఇర్ఫాన్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. మేము ఒకటే మిమ్మల్ని ఈ కూటమి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే మా నాయకులు పానుగంటి చైతన్య గారిని వెంటనే విడుదల చేయాలి. ఆయన కేవలం మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న అక్రమాలు, విద్యార్థుల పట్ల మీరు ఏదైతే అన్యాయాలు చేస్తున్నారో వాటి గురించి ప్రశ్నిస్తున్నారని, వాటి గురించి ఖండిస్తున్నారని ఆయన అరెస్ట్ చేయటం ఇది చాలా బాధాకరం. వెంటనే ఆయన్ని మీరు విడుదల చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఏదైతే మీకు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో మీరు మా పానుగంటి చైతన్య గారిని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే వాటి గురించి నిరసన కార్యక్రమం విద్యార్థులతో తాడేపల్లిలో చేస్తుంటే అన్యాయంగా ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి వ్యాన్లో ఎక్కించుకొని సుమారుగా కొన్ని గంటలు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా అటు ఆ స్టేషన్కి ఈ స్టేషన్కి తిప్పి చివరిగా ఆయన మీద కేసు నమోదు చేసి, అక్రమ కేసు నమోదు చేసి ఆయన తీసుకెళ్లి రిమాండ్లో వేయటం చాలా బాధాకరం. మీరు వెంటనే మా నాయకులు పానుగంటి చైతన్య గారిని విడుదల చేయాలి. అలాగే ఏదైతే మీకు అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో మీరు ఆయన అరెస్ట్ చేశారో, అధికారం ఎప్పుడు ఎవరికి శాశ్వతం కాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దానికి జవాబు మా నాయకుల ద్వారా మేమందరం కలిసి మీకు ఇవ్వటం జరుగుతుంది. రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు విషయంలో ఒక స్పష్టమైన విధానంతో తాము ముందుకు సాగుతున్నామని, తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ ఆర్ విజయబాబు పేర్కొన్నారు. గురువారం వ్యవసాయ శాఖ ఏడీఏ ఆర్ విజయబాబు మీడియాతో మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో 19,000 ఎకరాల్లో వరి సాగు చేశారని, ఇప్పటి వరకు 2,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తాము కొనుగోలు చేశామని అన్నారు. గత సంవత్సరం 3,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఈ సంవత్సరం 5,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని అన్నారు. అదేవిధంగా వరి సాగు చేసిన రైతులు కోత అనంతరం పొలంలోని వరి మోళ్లు తగలపెట్టకుండా భూమిలో కలిపి దున్నుకోవడం ద్వారా భూసారం పెరుగుతుందని అన్నారు. మోళ్లు తగలపెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఏవో సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రొక్యూర్మెంట్ అంటే ధాన్యం కొనుగోలులో భాగంగా చూసినట్లయితే ఈ సంవత్సరం వరి విస్తీర్ణము 19,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రొక్యూర్మెంట్ చూసుకున్నట్టయితే 3,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మనం కొనుగోలు చేయగలిగాం. కానీ ఈ సంవత్సరం ఇప్పటికే మనము 2,500 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఆనరబుల్ గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి సారథ్యంలో రైతులకు చాలా మేలు జరిగిందని చెప్పి ఆశిస్తున్నాం. సుమారు రోజుకి 5 నుంచి 10 లారీలు మన నియోజకవర్గంలో మన దగ్గర ఉన్న మిల్ కెపాసిటీ సరిపోయినప్పటికీ కూడా మనము పట్టాభి రైస్ మిల్ అని కాకినాడ వాళ్ళని ఆ మిల్లు మాట్లాడి డైలీ మనకి చాలా వరకు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ మేము 5,000 మెట్రిక్ టన్స్ ఈచ్గా ఈ 2-3 రోజుల్లో రీచ్ అవుతామని చెప్పి తెలుస్తూ ఉంది. చిన్న లోపాలు ఉన్నా కూడా వ్యవసాయ సిబ్బంది మరియు ఈ యొక్క జీడీసీఎంఎస్ సిబ్బంది, సివిల్ సప్లైస్, రెవెన్యూ వీళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ దాదాపు సుమారు 9 వరకు కూడా మనము ఈ యొక్క గన్నీస్ విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి అందరూ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఈ యొక్క ధాన్యం కొనుగోలు ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళడంలో మనం ఎండుగడ్డి కాల్చినట్లయితే సుమారుగా 3 కేజీల ధూళి, అట్లాగే 60 కేజీల కార్బన్ మోనాక్సైడ్, 1,460 కేజీల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మానవాళికి చాలా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, నేల భూసారాన్ని పెంచే విధానంలో కూడా మనం కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క ఈ కాల్చకుండా ఏదైతే హార్వెస్ట్ చేసిన తర్వాత మనం ఈ స్టబుల్స్ అనేది కాల్చకుండా చర్యలు తీసుకున్నట్లయితే భూసారం పెంచడమే కాకుండా ముఖ్యంగా
ఈ వాయు కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోవటం, రైతుల నుంచి ఈ విధానాన్ని కొంచెం మార్చుకోవాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నామండి. ధన్యవాదాలు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే విధంగా మత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమాత్రం తగదని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుబానీ మండల కేంద్రమైన దుగ్గ్యాల కేంద్రంగా పాలకులకు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం దుగ్గ్యాల మూర్తజా నగర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ హుస్సేన్ సాహెబ్, మహబూబ్ సుబానీ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో మంగళవారం పరీక్షల సమయంలో ఓ ముస్లిం విద్యార్థిని హిజాబ్ తొలగించాలని ఓ అధికారి బలవంతం చేయడం అమానుషం. ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. పరీక్షకు హాజరయ్యే ముందే బాధిత ముస్లిం విద్యార్థిని భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీ చేశారు. హాల్ టికెట్ గుర్తింపు, ధృవీకరణను కూడా పూర్తి చేసుకున్నప్పటికీ పరీక్ష హాల్లో మత విశ్వాసాల్లో జోక్యం చేసుకుంటూ హిజాబ్ తొలగించాలని ఒత్తిడి చేయడం వ్యక్తిగత గౌరవానికి, మతపరమైన హక్కులకు భంగం కలిగించడమే. విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో తెనాలి మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటనలో తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకారణంగా హౌస్ అరెస్ట్ ఏమిటి, సాకులు చెబుతూ నోటీసులు ఏమిటి? 2 టౌన్ పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ గరం. ఆధ్యాత్మిక సామాజిక సేవలతో 25వ వసంతంలో శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృంద సేవా సంస్థ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.